ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. మాస్టారు సివివి 1868 టు 1922. ప్రథమ భాగము. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో అనాది కాలంలో తాను సూర్యునికి, అతడు తన కొడుకు మనువునకును, అతడు తన కొడుకు ఇక్ష్వాకునకును బోధించిన యోగ విద్య వంశానుక్రమగతంగా రాజర్షులకు లభించి విశేష కాలాతిక్రమణం చేత మరుగున పడిపోయిందని, దానినే మరలా నీకు బోధిస్తున్నానని అర్జునుడితో అన్నాడు. ఆ విద్యనే చారిత్రక యుగం క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం పతంజలి మహర్షి క్రోడీకరించి యోగ సూత్రాలు రచించినాడు. ఆ యోగ సూత్రాల ఆధారంగా భారతీయులైన మహాపురుషులెందరో దేశకాల పరిస్థితులను అనుసరించి తీరు యోగ మార్గాలు ప్రవచించినారు. ఈ మార్గాలను అనుసరించేవారు భారతదేశంలోనూ ఇతర దేశాల్లోనూ చాలామంది ఉన్నారు. 20వ శతాబ్దం మొదటి దశకం చివరన భృక్తరహిత తారక రాజయోగం అనే పేరుతో ఒక నవీన యోగ మార్గాన్ని నిర్దేశించిన సత్పురుషులు మాస్టరు సివివి గారు. ఇంతకు పూర్వం బ్రహ్మత్వం లేదా మోక్షసిద్ధి కోసం యోగులు వైయక్తికంగా సాధన చేసిన వారే. బ్రహ్మ నుండి పుట్టిన సమస్తము బ్రహ్మమే కావలను కదా. అట్లు కాకపోవటానికి కారణాలైన అడ్డంకులను తొలగించడం కూడా, అనగా సృష్టి స్థితి లయములను క్రమంగా సవరించడమే మాస్టర్ సివివి గారి ప్రయత్నం. విజయనగర సామ్రాజ్య కాలంలో ఆంధ్రదేశం నుంచి పెక్కు కుటుంబాల వారు అరవ దేశానికి వలసలు పోయారు. ఇట్లా వలసలు పోయిన వారి కుటుంబాలు కుంభకోణంలోనూ దాని పరిసర గ్రామాల్లోనూ ఉన్నవి. కుంభకోణం సమీపాన గల అమ్మార్ సత్రంలో 19వ శతాబ్దంలో కామమ్మ కుప్పుస్వామి అనే ఆంధ్ర నియోగి బ్రాహ్మణులు కాపురం ఉండేవారు. కుప్పుస్వామి సత్రం మేనేజర్గా ఉండి వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తుండేవాడు. ఆయనకు సుబ్బమ్మ, ధర్మాంబ 2 తోబుట్టువులు. సుబ్బమ్మను కుంభకోణం మునసబు భూస్వామి కంచుపాటి రంగారావు కొడుక్కు వెంకట్రావుకు, ధర్మాంబను తన బావమర్దికి ఇచ్చి వివాహం చేశాడు. కుంభకోణం మునసబు రంగారావు గారు గొప్ప నిష్ఠాగరిష్ఠులు, తపస్సంపన్నులు. ఆయన అర్ధాంగి అమ్మన్నమ్మ మహాపతివ్రత. పార్వతీ పరమేశ్వరుల వంటి ఆ దంపతుల కోడలు సుబ్బమ్మను కన్నా బిడ్డ కన్నా ఎక్కువ గారాభంగా చూసుకునేవారు. సుబ్బమ్మకు అన్నవదినలు ప్రాణ సమానం. ఇట్లుండగా కామమ్మకు పురుడు వచ్చింది. అమ్మార్ సత్రం బొత్తిగా పల్లెకొంప కావటం చేత కామమ్మకు పురుడు పోయటానికి అమ్మన్నమ్మ, రంగారావు గారులు తమ ఇంటికే కుంభకోణం రప్పించుకున్నారు. రంగారావు గారికి ధ్యానంలో తమ ఇంట్లో ఒక దివ్యాంశ సంభూతుడు పుడతాడనిపించింది. కామమ్మ విహో సంవత్సరం శ్రావణ బహుళ పాడ్యమి మంగళవారం ధనిష్టా నక్షత్రంలో 4/8/1868 ప్రసవించి భావికాలంలో నవీన యోగ ప్రవర్తకుడు కాబోయే ఒక మహాపురుషుడి కన్నది. 11వ నాడు వైభవంగా బారసాల జరిపించి శిశువుకు రంగారావు గారే వెంకటస్వామి అని పేరు పెట్టారు. కొలది కాలం తర్వాత జ్ఞాన వైరాగ్యపూర్ణులైన రంగారావు గారు ఇల్లు విడిచి ఎటకో వెళ్ళిపోయినారు. సంసార భారం వెంకట్రావుపై పడింది. శ్రీరంగంలోనూ తమకు ఆస్తులు ఉండటం చేత వెంకట్రావు కొంతకాలం శ్రీరంగంలోనూ కాపురం ఉన్నారు. వెంకటస్వామి అమ్మార్ సత్రంలో తల్లిదండ్రుల వద్ద పెరుగుతున్నాడు. కుప్పుస్వామి వెంకటస్వామికి 5వ ఏటనే ఉపనయనము, అక్షాభ్యాసం చేయించినాడు. ఇంగ్లీష్ చదువులు చెప్పించి
కొడుకును ప్రయోజకుణ్ణి చేయవలనని కుప్పుస్వామి ఆశ. హఠాత్తుగా వెంకట్రావు చనిపోవటం చేత నిస్సంతు సుబ్బమ్మ వెంకటస్వామిని తనకు దత్తు ఇవ్వవలసిందని అన్నను వదినను కోరింది. శ్రీమంతుల ఇంటికి దత్తుపోయి ప్రయోజకుడవుతాడని తమ కొడుకు తమ ఆశలు తీరుతాయని కామమ్మ కుప్పుస్వామి సుబ్బమ్మ కోరికను మన్నించారు. వారింటి పేరు కంచుపాటివారు. దత్తపిత వెంకట్రావు, స్వనామం వెంకటస్వామి, తాతగారి రావు బిరుదము. ఇవన్నీ కలిపి కంచుపాటి వెంకటస్వామిరావు అనే వటువు సివివి పేరుతో జగత్ప్రసిద్ధులైనారు. శ్రీమంతురాలైన సుబ్బమ్మకు ఇంట్లో మగదిక్కు లేనందువల్ల చెల్లెలికి తోడ్పడే ఉద్దేశంతో కుప్పుస్వామి అమ్మార సత్రం విడిచి కుంభకోణం డబీర్ వీధిలో సుబ్బమ్మ గారి ఇంటి సమీపాన మొదట ఇల్లు కొనుక్కొని కాపురం ఉండసాగారు. వెంకటస్వామి వీధి బడిలో తెలుగు, తమిళము, ఇంట్లో సుబ్బమ్మ వద్ద సంస్కృతము నేర్చుకున్నాడు. అటు తర్వాత పాఠశాలలో చేరి వయస్సుకు మించిన మేధా సంపదతో ఆనాటి చదువులన్నీ కరతలామలకం చేసుకున్నాడు. కన్నతల్లి కామమ్మ, పెంపుడు తల్లి సుబ్బమ్మల లాలన పాలనలో దినదిన ప్రవర్ధమానుడైనాడు. వెంకట్రావు చెల్లెలు, బావ శ్రీరంగంలో కాపురం ఉండేవారు. వారి కూతురు రుక్మిణి. ఆ పిల్ల పుట్టినప్పుడే వెంకటస్వామి ఆమెకు కాబోయే వరుడన్నారు. నాటి ఆచారం ప్రకారం 8 ఏళ్ల రుక్మిణమ్మకు, హై స్కూల్ చదువులు చదువుతున్న 12 ఏళ్ల వెంకటస్వామికి వైభవంగా పెళ్లి జరిగింది. వెంకటస్వామి 14వ ఏట మెట్రిక్ విశ్వవిద్యాలయంలో ప్రథముడుగా ఉత్తీర్ణుడైనాడు. తర్వాత ఇంటర్ శ్రీరంగంలో ఉండి ఇంగ్లీషు పాఠశాలలో చదివినాడు. శ్రీరంగం, పుదుక్కోట జమీందారుల పిల్లలు వెంకటస్వామి సహాధ్యాయులు. ఆ దినాల్లో ఇంటర్ చదవటమే చాలా గొప్ప. డిగ్రీ చదవటానికైతే చెన్నపట్నం పోవాలి. 2 తల్లులకు కానీ తండ్రి కుప్పుస్వామికి కానీ వెంకటస్వామిని ఒంటరిగా చెన్నపట్నం పంపటం ఇష్టం లేక చదువు మాన్పించినారు. ఇంటి వద్దనే వెంకటస్వామి ఆధ్యాత్మిక యోగ గ్రంథాలు చదివాడు. చదువులోని మర్మమంటే ఆయనకు కవిసమైంది. 1886వ సంవత్సరం రుక్మిణమ్మ కాపురానికి వచ్చింది. రుక్మిణమ్మ వెంకటస్వామి దంపతుల గార్హస్థ్యం సుఖశాంతులతో, శ్రీసంపదలతో, గౌరవ మర్యాదలతో, జమీందారుల స్నేహపు పలుకుబడితో, దివ్యజ్ఞాన సమాజం వారి గ్రంథ పఠనంతో ప్రశాంతంగా సాగింది. 1886 డిసెంబర్ చివరి వారంలో చెన్నపట్నం అడయారులో కల్నల్ ఆల్కాట్ అధ్యక్షంలో దివ్యజ్ఞాన సమాజం వారి వార్షిక సమావేశాలకు వెంకటస్వామి కుంభకోణం, శ్రీరంగం మిత్రులతో కలిసి వెళ్ళారు. దేశ విదేశాల నుండి వచ్చిన జ్ఞానులతో పరిచయమైంది. గోదావరి జిల్లా నుండి వచ్చిన ప్రముఖ వ్యక్తి టి సుబ్బారావు గారి ఉపన్యాసానికి ముగ్ధుడై వెంకటస్వామి ఆయనతో చెలిమి చేశాడు. ఆయన ద్వారా మేడం బ్లావెట్స్కీతో పరిచయమైంది. ఆమెతో కలిసి ధ్యానం చేస్తే వెంకటస్వామికి సమాధి స్థితి కలిగింది. నాటి నుండి సంసారంలో ఉంటూ ఆయన సాధన అంతర్ముఖంగా సాగింది. 1888వ సంవత్సరం ప్రథమ సంతానం కలిగితే పాలకపిత వెంకట్రావు గారి పేరు పెట్టుకున్నారు. ఆ ఏడే కుంభకోణం పురపాలక సంఘానికి వెంకటస్వామి అధ్యక్షులైనారు. సంయమ భోగము, అంతర్మథన యోగములు మూర్తిభవించిన వెంకటస్వామికి ధ్యానంలో మేడం బ్లావెట్స్కీ వచ్చేవారు. 1893లో ఒక ఆడబిడ్డ పుడితే నాయనమ్మ జ్ఞాపకంగా అమ్మణియమ్మ అని పేరు పెట్టారు. 1894లో మరొక ఆడబిడ్డ పుడితే కన్నతల్లి కామమ్మ పేరు పెట్టుకున్నారు. పురపాలక సంఘం అధ్యక్షం వదిలిపెట్టి రైల్వే కాంట్రాక్టు తీసుకొని చాలా నష్టపోయినందున ఆస్తులు అమ్మవలసి వచ్చింది. ఈలోగా 1896లో వెంకమ్మ, 1903లో కృష్ణమూర్తి పుట్టినారు. 1904లో రుక్మిణమ్మ మరొక కొడుకు రామచంద్రరావును కని కన్ను మూసింది. అప్పటికి వెంకటస్వామి వయస్సు 36 ఏండ్లు. కంచి నుంచి వచ్చి మద్రాసులో ఉంటున్న మద్దూరి సుబ్బమ్మల కూతురు
14 ఏళ్ల వెంకమ్మను 1906లో రెండవ పెళ్లి చేసుకున్నాడు సివిఆర్. పెళ్లి తిరుమలలో జరిగింది. వివాహమప్పుడు పురోహితుడు లాంఛనప్రాయంగా కనపడని అరుంధతిని వధూవరులకు చూపిస్తాడు. కానీ వెంకటస్వామి పురోహితుని భృకుటిని అదిమి నిజంగానే అరుంధతి దర్శనం చేయించారు. ఆనాడే వెంకటస్వామి కారణజన్ములను తెలిసిపోయింది. వెంకమ్మతోడి దాంపత్యం వెంకటస్వామి సిద్ధపురుషులు కావటానికి నిమిత్త కారణమైంది. మేడం బ్రావిడ్స్కీయే వెంకమ్మగా పునర్జన్మ ఎత్తింది అంటారు. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. సశేషం. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థన. మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.